శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే మేడం రీసెంట్గా ఉదయ్ భాను గారి వ్యాఖ్యలు చూసే ఉంటారు. ఇండస్ట్రీకి ఫస్ట్ ఇండస్ట్రీలో ఒక వర్గం బాగా యాక్టివేట్గా ఉంటుంది, వాళ్ళు ఎంత టోల్నైనా తొక్కేస్తారని ఫస్ట్ కామెంట్స్ చేశారు. యాంకర్గా నాకు అలానే జరిగింది అని కామెంట్స్ చేశారు. తర్వాత ఒక కాంపౌండే నాకు అన్యాయం చేశారు అనేది తను మాట్లాడిన విషయం. తను ఇవన్నీ ఇప్పుడు మాట్లాడటానికి సెకండ్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెయిన్ రీజన్ ఏమై ఉంటుందంటారు? మొదటి నుంచి కూడా ఉదయ్ భాను చాలా టాలెంటెడ్, ఏ మాట కామాట. ఒక వెర్సిటాలిటీ ఉంటుంది ఉదయ్ భానులో. లీడర్ సినిమాలో ఒక సాంగ్ చేసింది, ఐటమ్ సాంగ్ చేసింది, మామూలుగా చేయలే తను. అంటే అది ఒక మైల్ రాయిగా చెప్పుకోవచ్చు. అంటే నేను ఇక్కడ చూసేది ఏంటంటే, అలా అని నేను ఐటమ్ సాంగ్స్ని సపోర్ట్ చేస్తానని కాదు, చాలా బాగా చేసింది. తనకు మంచి గొంతు ఉంది, తనకి మంచి ఈజ్ ఉంది బాడీలో, నో డౌట్. తను ఒకసారి ఒక ఛానల్, అది V6 ఏదో ఒక ఛానల్లో జానపద గీతాలకు సంబంధించి దుమ్ము లేపుదాం ఆ టైప్లో ఒక దానిలో ఒక పాట పాడింది తన ఓన్ గొంతుతో. అసలు అప్పటి వరకు అక్కడ కూర్చున్న వాళ్ళు గబగబా తన దగ్గరికి వెళ్ళి, అసలు నీ దగ్గర ఇంత టాలెంట్ ఉందనుకోలేదు అని వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుని, ఆమె కన్నీళ్ళు పెట్టుకుని, అదొక అపూర్వ ఘట్టం ఉదయ్ భాను కెరీర్లో. ఇట్లా తన దగ్గర ఒక మెటీరియల్ ఉంది. ఏదైనా సరే, పాట పాడటంలో కావచ్చు, డాన్స్ చేయటంలో కావచ్చు, యాంకరింగ్ చేయటంలో కావచ్చు, ఒకవేళ అవకాశం వస్తే సినిమాల్లో చేయటం కావచ్చు, ఏదైనా తను ఇండస్ట్రీకి పనికొచ్చే మెటీరియల్. ఈ ఇందులో నో డౌట్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి తన దగ్గర, చేయగలదు. కానీ తను చాలా ఎర్లీగా ఇండస్ట్రీలోకి వచ్చింది. నిన్న మొన్న ఒక పోస్ట్ పెట్టింది, స్కూల్లో గడపాల్సిన వయసులో సెట్లల్లో గడిపాను అని. ఇది చాలామందికి ఉంటుంది ఈ ప్రాబ్లం. ఎవరో దాకెందుకు, కమల్ హాసన్ దగ్గర నుంచి బాలనటులు అందరి పరిస్థితి అదే కదా. ఆ బాలనటుల దగ్గర నుంచి రియాలిటీ షోలో నటిస్తున్న చిన్నపిల్లల పరిస్థితి కూడా అదే కదా. అందుకే కదా మాలాంటి వాళ్ళని కేసులు వేసింది. ఈ పిల్లలు బాల్యం ఛిద్రం అవుతుంది, ఇది కూడా ఒక రకంగా వెట్టి చాకిరి కిందే వస్తుంది, బానిస చాకిరి కిందకే వస్తుంది అని చెప్పి మాట్లాడింది. ఈ రియాలిటీ షోస్లో పిల్లల్ని ఎంతవరకు వాడాలి, వాళ్ళతో ముదురు మాట్లాడించటము, ముదురు డైలాగులు, ముదురు స్టెప్పులు వేయించటము. ఇప్పుడు డాన్స్ బేబీ డాన్స్ ఇట్లాంటి షోల్లో చిన్నపిల్లలతో డాన్సులు చేయిస్తున్నారు. అసలు వాళ్ళకి ఆ హావభావాలు చూపించడం కావచ్చు, ఇట్లాంటి విషయంలో వ్యతిరేకిస్తున్నాం మనం, అది కరెక్ట్ కాదు అని. మరి ఉదయ్ భాను విషయంలో కూడా అలాగే జరిగింది. సరే, తను ఒక ఏజ్ వచ్చింది అనుకున్న టైంలో తను తల్లిదండ్రులు తన్ని ఎంతో కొంత ఆర్థిక లాభాపేక్ష చూశారు. తన దగ్గర నుంచి తను పనిచేస్తుంటే, తను డబ్బులు సంపాదిస్తుంటే అవి అవసరం అనుకున్నారు. మధుప్రియ విషయం ఎట్లాగో భానుప్రియ విషయం కూడా, ఉదయ్ భాను విషయంలో కూడా తల్లిదండ్రులు అలాగే అనుకున్నారు. కానీ తిను పెళ్లి చేసుకుంటే అప్పుడు తల్లిదండ్రులు చాలా గొడవపడి అది చాలా నడిచింది కొన్ని రోజులు. అలా తన కెరీర్ ఆగిపోయింది. దాని నుంచి బయటపడి మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేసుకున్న తర్వాత తనకి పిల్లలు కావాలనిపించింది. అందుకని చెప్పి పిల్లల కోసం ప్రయత్నం చేస్తే తనకి ట్విన్స్ పుట్టారు, 2 అమ్మాయిలు పుట్టారు. అయితే అప్పుడు కొంత కెరీర్ బ్రేక్ వచ్చింది. అలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తను మళ్ళీ రీలాంచ్ అయ్యింది. ఒక రకంగా అయిన సందర్భంలో తను ఏంటి అంటే, తూకం వేసి మాట్లాడగలిగిన తెలివితేటలు అమ్మాయి దగ్గర లేవు.
ఇప్పుడు వేరే యాంకర్స్ పేర్లు అనవసరం అనుకోండి, చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడతారు, చాలా తెలివిగా మాట్లాడతారు. ఈమె కూడా అన్నదే, అలాంటి వాళ్ళ వల్లనే నా కెరీరు నాశనమైంది అని ఒక మాట. నేను బాలకృష్ణ గురించి చాలా అవుట్ స్పోకెన్గా ఉంటాను నేను. అదే ఈమెకి కాటా వేసి మాట్లాడటం రాదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడేస్తాను. అది కూడా నాకు ఇబ్బంది పడింది. ఒక కాంపౌండ్ నన్ను పక్కన పెట్టింది, నన్ను తొక్కేసింది, ఇలా రకరకాలుగా ఈ తొక్కేయడాలు అనేది మనం మామూలుగా నెపోటిజం గురించి మాట్లాడుకుంటాం కదా. ఇప్పుడు ఎవరి ఇక్కడ నెపోటిజం కూడా పనిచేయాల తిన విషయంలో. ఎందుకంటే ఎవరో సినిమా ఫ్యామిలీ వాళ్ళ కోసం ఈ అమ్మాయిని తొక్కేసింది ఏమీ లేదు. అయితే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఏవో వాళ్ళకై వాళ్ళు పెట్టుకున్న రూల్స్ రెగ్యులేషన్స్కి ఈ అమ్మాయి సెట్ కాకపోతే ఈ అమ్మాయిని పక్కన పెట్టుండొచ్చు, అవకాశాలు పోయి ఉండొచ్చు. ఇప్పుడు నిన్నగాక మొన్న ఇప్పుడు అనుపమ పరమేశ్వరు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. రంగస్థలం సినిమాకి ఫస్ట్ నన్ను హీరోయిన్ అని చెప్పారు, ఏమైందో తెలీదు, రాత్రికి రాత్రి నన్ను ఆ ప్రాజెక్ట్లోంచి తీసేశారు. తీసేసి పైగా వాళ్ళు తీసేసామని చెప్తే బాగోదని చెప్పి రామ్ చరణ్తో నేనే చెయ్యను అన్నాను అని చెప్పి ఒక పుకార్ స్ప్రెడ్ చేశారు. దానివల్ల నాకు 5-6 సినిమాల్లో ఆఫర్లు పోయినాయి. ఎందుకంటే ఈమె ఇలాగే చేస్తాను అని చెప్పి చెయ్యకపోతే ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో నాకు పోయినాయి అని చెప్పి ఆవిడ చెప్పింది. ఈ మాట చెప్పని హీరోయిన్ లేదు, ఈ మాట చెప్పని హీరో లేడు. కాబట్టి ఇదేదో ఇవాళ కొత్తగా వచ్చిన సమస్య అని ఎవ్వరూ అనుకోవాల్సిన అవసరం లేదు. భానుమతి గారిని డిసిప్లిన్ సరిగా లేదని చెప్పి మిస్సమ్మ సినిమాకి ఆవిడ హీరోయిన్ అసలు యాక్చువల్లీ. ఆయన టైంకి రావాలని చెప్పేవాళ్ళు. భానుమతి గారు ఏదో వ్రతం చేసుకుంటూ రాను అని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ఆయనకి చేరకపోయేసరికి ఆయన ఏం చేశాడు అంటే ఆమె కోసం చూసి 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 ఆమె 2 గంటలకు సెట్కి వచ్చింది. చెప్తే ఆవిడ ఎంతమందికి చెప్తాను సమాధానం అన్నట్లు తలెగరేసి మాట్లాడింది. ఆవిడ దగ్గర ఒక హంబుల్నెస్ ఉండేది కాదు, సావిత్రి గారి దగ్గర ఉన్నంత హంబుల్నెస్ భానుమతి గారికి ఉండేది కాదు. అందుకని చెప్పి ఆయన ఏం చేశాడంటే సెకండ్ క్యారెక్టర్ అయిన సావిత్రి గారిని పెట్టి లీడ్ రోల్లో ఆవిడని వేసేసి సావిత్రి గారి రోల్లోకి జమునాని తీసుకొచ్చి మిస్సమ్మ సినిమా తీశారు. మొత్తం అప్పటి వరకు తీసిన ఫిల్మ్ తగలబెట్టేశారు అంతే. మరి దీనికి ఏం చెప్తాం? నిజానికి చూస్తే ఇక్కడ ఎవరు తప్పు లేదు, మధ్యలో ఇన్ఫర్మేషన్ ఇవ్వని వాళ్ళది తప్పు. కానీ డైరెక్టరు ఆ రోజు డైరెక్టర్స్ రోజులు అవి, హీరోల రోజులు హీరోయిన్ల రోజులు కాదు. సరే నడిచిపోయింది అట్లా. ఆ రోజు నుంచినే ఉన్నాయి సినిమాలు వస్తున్నాయి మీకు అని చెప్పి తప్పిచ్చేసి అలా వెళ్ళిపోయినాయి. ఇవాళ కొత్తగా ఉదయభానుకు వచ్చిన సమస్య అనుకోవటానికి వీల్లేదు. కాకపోతే ఈ సినిమా ఇండస్ట్రీ క్లియర్ కట్గా మళ్ళీ మళ్ళీ మనం అక్కడికే వస్తాం. ఏంటి అంటే పురుషాధిక్యత దగ్గరికే వస్తాం. మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ ఇది. ఈ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో స్త్రీలు కేవలం అంటే ఆడవాళ్ళు కేవలం యాక్టర్స్ గానో అంతే, వీళ్ళ రోల్ యాక్టర్సే. అది సైడ్ క్యారెక్టరా, వ్యాంప్ క్యారెక్టరా, లేకపోతే స్పెషల్ సాంగ్సా ఏంటి అనేది, హీరోయినా ఏంటి అనేది ఒక చిన్న సెగ్మెంటు ఉమెన్ది. ఇక్కడ ప్రొడ్యూసర్స్ మేల్, డైరెక్టర్ మేల్, కథా రచయిత మేల్, పాటల రచయితలు మేల్, సంగీత దర్శకులు మేల్. మొత్తం మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ ఇది. అంటే 24 క్రాఫ్ట్స్లో యాక్షన్ విషయంలో తప్పితే ఎక్కడో ఒక చోట నందిని లాంటి డైరెక్టరు, నందిని రెడ్డి డైరెక్టరు, ఇట్లా అక్కడక్కడ మెరుస్తూ ఉంటారు. కాస్ట్యూమ్ డిజైన్ ఈ మధ్య ఎక్కువైంది, కాస్ట్యూమ్ డిజైనర్స్ లేడీస్ రావటం. ఇదివరకు అది కూడా జెంట్సే ఉండేవాళ్ళు. ఇక వీళ్ళు వచ్చి వీళ్ళు ఏం చేయగలుగుతారు? ఇక్కడ ఏమి మార్పులు తీసుకురాగలుగుతారు? తీసుకురాలేరు. పేర్లు, ప్రొడ్యూసర్స్ పేర్లు, భార్యల పేర్లు ఉంటాయి, కానీ అక్కడ అనధికారికంగా ఆమె ఏ రోజు సెట్కి రాదు. ఆ ప్రొడ్యూసరు భర్తే వస్తాడు. ఒక్క నందిని రెడ్డి
ఆ నందిని రెడ్డిని కూడా మొన్న సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డి గారిని సీఎం అయిన తర్వాత కలవటానికి వెళ్ళినప్పుడు మనకు ఉన్నది ఒకే ఒక్క తెలుగులో డైరెక్టర్ నందిని రెడ్డే కదా, ఆమెను తీసుకెళ్దాము, కనీసం అక్కడ కాస్త బ్యాలెన్స్ అవుతుంది ఎంతో కొంత అని ఆలోచించారా? కనీసం తీసుకెళ్ళా. ఒక ఫిమేల్ పర్సన్ లేరు, మొత్తం వాళ్ళే వెళ్ళారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో ఉమెన్ తొక్కివేయబడుతుంది. తొక్కివేయబడకుండా ఉండాలి అంటే ఈ మేల్ డామినేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, కీలకమైన స్థానాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంతో కొంత జీహుజూర్ అన్నట్లు తల వంచుకుని తల దించుకుని అవసరమైతే సుమలాగా సటైర్లు వేయగలిగి అప్పుడప్పుడు అలా ఉండగలగాలి. ఇక్కడ సుమ టాపిక్ ఎందుకు అంటే సుమ తనకేం కావాలో అది ఎంతో కొంత నడిపించుకోగలుగుతుంది. ఆ తెలివితేటలు సుమ దగ్గర ఉన్నాయి. ఒకానొక సందర్భంలో సుమ అలీని వ్యతిరేకించగలిగింది, నిలబడిందా లేదా? వ్యతిరేకించి ఆయన ఉంటే నేను చేయనని చెప్పింది, స్టేజ్ షేర్ చేసుకోనని చెప్పింది. అన్నీ బయటికి రాకపోవచ్చు, అయినప్పటికీ అలీ కంటే పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నారు అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటుంది, వినయంగా ఉంటుంది, విధేయతలతో ఉంటుంది. రాఘవేంద్రరావు గారి దగ్గర ఎంత వినయ విధేయతలతో ఉంటుంది. ఆయన గారు అనడు, సుమ ఇంకా కావాలంటే ఇంకొంచెం తక్కువ చేసైనా మాట్లాడగలుగుతాడు. ఎందుకంటే హీజ్ ఎ రూరల్. ఇంకా ఎంతో కొంత ఏ మాటకా మాట కాస్త గౌరవం మంచి మర్యాద ఇవ్వగలిగేది ఎవరు అంటే రాజమౌళి ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలోనే ఆ కల్చర్ ఉంది. ఉమెన్ని పార్టిసిపేట్ చేయనిస్తారు వాళ్ళు వాళ్ళ దీని వరకు. అందుకని ఇట్లాంటి ఇండస్ట్రీలో నువ్వు ఇదైపోయింది అదైపోయింది అని మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదనట్లే, ఇక్కడ పప్పులు ఉడకమని చెప్తున్నా. నా ఉద్దేశం అది. గొంగొట్లో తింటా ఎంట్రుకలు ఏరుకున్నట్లుంది. ఈ ఇండస్ట్రీలో ఉండాలి అంటే కొన్ని నామ్స్ పెట్టారు. అవి ఎక్కడ గోడల మీద రాసి ఉండవు, ఎక్కడ పేపర్ల మీద రాసి ఉండవు, కానీ అన్యాపదేశంగా అవి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. దాని ప్రకారంగా మనం వెళ్తే మనకు ఒక కెరీర్ ఉంటుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ.